హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫోటో ఎడిటింగ్ యాప్ గురించి అనమాట. ఈ యాప్ పేరు వచ్చేసి లెన్సా ఏఐ ఫోటో ఎడిటింగ్ యాప్ అనమాట. ఈ అప్లికేషన్ మనకి గూగుల్ ప్లే స్టోర్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. లెన్సా ఫోటో ఎడిటింగ్ యాప్తో మనం కంప్యూటర్తో ఎడిట్ చేసుకున్న ఫొటోస్ సేమ్ పిక్సెల్తో ఈ ఫోటో ఎడిటింగ్ యాప్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు వితౌట్ లూజింగ్ ఎనీ క్వాలిటీ. నాకైతే అలానే అనిపించింది. వీడియోని ఎండ్ వరకు చూస్తే ఈ అప్లికేషన్ ఏంటి అని తెలుస్తుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే ఏమీ అర్థం కాదు. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ మీరు గూగుల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేసి సెర్చ్ బార్లో లెన్సా ఏఐ ఫోటో ఎడిటింగ్ అని సెర్చ్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఏం చేయాలంటే యాప్ ఇలా ఓపెన్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది నెట్ స్లోగా ఉంటే. తర్వాత ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది. యాప్ గురించి డిస్క్రిప్షన్ వస్తుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఆల్ ఇన్ వన్ ఎడిటర్ అని దాని కింద ఫ్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ని చూసి క్లిక్ చేయండి. తర్వాత రకరకాల ఫోటో ఫ్రేమ్స్ ఎడిటింగ్ గురించి వస్తుంది, చూడండి వన్స్. ఎడిట్ ఫోటో 10x ఫాస్టర్ విత్ ఏఐ అని ఉంటుంది. దాని కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మళ్ళీ వాట్ వుడ్ యూ లైక్ అని ఉంటుంది. దాని కింద చూస్తే ఫోటో ఎడిటింగ్ ఆర్ క్రియేటింగ్ అవతార్ అని అడుగుతుంది. మనం ఫోటో ఎడిటింగ్ని సెలెక్ట్ చేసుకుందాం. హౌ కెన్ వీ కాల్ యూ ఇలా ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతుంది. ఇష్టమైతే ఇవ్వండి, లేకుంటే లేదు. ఇస్తేనే బెటర్, లేకుంటే స్కిప్ అని టాప్లో రైట్ సైడ్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అయితే ఫ్యూ ఆన్సర్స్ ఇచ్చాను. తర్వాత పర్సనల్ లెన్సా ఫర్ యూ అని మనం ఇచ్చిన డీటెయిల్స్ సెట్ అయ్యేలా ఆప్షన్స్ లోడ్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి మనం ఈ యాప్కి సిగ్నిన్ చేయాలి మన జీమెయిల్తో. సో ఫ్రెండ్స్, నేనైతే జీమెయిల్తో సిగ్నిన్ చేస్తున్నాను. కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు కూడా చేయండి. సిగ్నిన్ అయిన తర్వాత ట్యాంక్స్ అని వస్తుంది. తర్వాత ఎంజాయ్ లెన్సా ప్రో బెనిఫిట్స్ అని వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ బై చేసుకోవచ్చు. వద్దనుకుంటే టాప్లో లెఫ్ట్ సైడ్ ఇంటూ మార్క్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో సెటప్ కంప్లీట్. ఇప్పుడు మెయిన్ ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది. లెట్ స్టార్ట్ అని ఎల్లో బాక్స్లో యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. లెన్సా యాప్ ఫొటోస్కి మీడియాకి పర్మిషన్ ఎలో చేయమని అడుగుతుంది. ఎలో చేయండి. ఎలో చేసిన తర్వాత గ్యాలరీ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీ గ్యాలరీలో మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే అల్లు అర్జున్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. చూసారా, ఇక్కడ రకరకాల ఆప్షన్స్ వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, కింద మనకి చాలా లేయర్స్ కనిపిస్తాయి. మ్యాజిక్ ఏఐలో హాలీవుడ్ అని, మ్యాజిక్ రీటచ్ అని, స్మార్ట్ అడ్జస్ట్ అని. నేనైతే స్మార్ట్ అడ్జస్ట్లో న్యాచురల్ లేయర్ని సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్, మ్యాజిక్ ఏఐ తర్వాత ఎరైజ్, క్రాప్ అండ్ ఫిల్టర్, స్కిన్, షేప్, ఇలా చాలా ఆప్షన్స్ చూడండి, చాలా ఉంటాయి. ఎరైజ్ అంటే అందరికీ తెలుసు, మనం పీసీలో అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఎరైజ్ చేసుకోవచ్చు ఎరైజర్తో. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్రాప్. క్రాప్ అంటే మన ఫోటోలో అన్వాంటెడ్ పార్ట్ని క్రాప్ చేసుకుంటాం, అంటే సైజ్ కానీ షేప్స్ కానీ మన ఫోటోకి సెట్ అయ్యేలా. ఈ యాప్లో క్రాప్ చేసుకోవచ్చు అండ్ రైట్, లెఫ్ట్, అప్ అండ్ డౌన్ కూడా ఫోటో రొటేట్ చేసుకోవచ్చు. మెట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫిల్టర్స్. ఇది మన ఫోటోలో బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ రకరకాల ఫిల్టర్స్ అండ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉన్నాయి. అయితే FL8ని సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ చేసా. తర్వాత ఇంటెన్సిటీ అని వస్తుంది. ఆ బార్ని మూవ్ చేస్తుంటే పీసీలో చేంజెస్ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. మీకు నచ్చిన ప్లేస్లో ఉంచుకొని రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. నేనైతే ఇంటెన్సిటీ 40 మీద ఉంచుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక మెయిన్ ఆప్షన్ స్కిన్. స్కిన్ మీద సెలెక్ట్ చేస్తే ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది. రకరకాల చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చూసారా ఫ్రెండ్స్. ఫేస్ రీటచ్, ఫేస్ మ్యాటీ, నెక్ రీటచ్, ఐ బ్యాగ్స్, స్కిన్ టోన్, ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా. నేనైతే టచ్ని 10 సెట్ చేసుకున్నాను అండ్ ఫేస్ మ్యాటీని 3 సెట్ చేసుకున్నా అండ్ నెక్ రీటచ్ని 4 సెట్ చేసుకున్నా. ఇంకోటి ఐ బ్యాగ్స్ని 5 సెట్ చేసుకున్నా. ఇంకోటి స్కిన్ టోన్ని 1 సెట్ చేసుకున్నా. ఇలా అడ్జస్ట్ చేసుకున్నా. మీకు ఎలా నచ్చితే అలా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇంకో ఆప్షన్ వచ్చేసి షేప్. షేప్లో కూడా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి.
ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఫేషియల్ ప్రో, బిగ్గర్ ఐస్, స్మాలర్ నోస్, స్మాలర్ చిక్స్, ప్లంప్ లిప్స్. నేనైతే ఇలా అడ్జస్ట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఫేషియల్ ప్రపోర్షన్ 5 సెట్ చేశా, బిగ్గర్ ఐస్ ని 2 సెట్ చేశా, స్మాలర్ నోస్ ని 0, స్మాలర్ చిక్స్ ని 8, ప్లంప్ లిప్స్ 6 గా సెట్ చేసుకున్నాను. మీరు కూడా మీ ఫోటోకు తగ్గట్టు మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇంకో ఆప్షన్ లుక్. దీనిలో కూడా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. నేనైతే ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను. ఐ ల్యాష్ 5, ఐ కాంట్రాస్ట్ -4, ఐబ్రోస్ 7, కాంట్రాస్టింగ్ 8, బ్రైటర్ లిప్స్ 6, టీత్ వైట్నర్ 4, నెక్ షాడో 5 గా అడ్జస్ట్ చేసుకున్నా. మీరు సేమ్ గా యాజ్ యూ లైక్ మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ ఫోటోకు తగ్గట్టు. తర్వాత ఆప్షన్ వచ్చేసి బ్లర్ లో కూడా చాలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి మీరు కూడా. నేనైతే ఇలా సెట్ చేస్తున్నాను. డీప్ ని సెలెక్ట్ చేసుకున్నాను. దానిలో ఇంటెన్సిటీ 1, ఫోకస్ సైజ్ 23 పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆప్షన్ డిఫాల్ట్ లో ఇంటెన్సిటీ 2 పెట్టుకున్నాను. ఇంకో ఆప్షన్ మోషన్ లో ఇంటెన్సిటీ 2, డైరెక్షన్ 52 పెట్టుకున్నాను. తర్వాత ఇంకో ఆప్షన్ ఉంది కదా, దాంట్లో కూడా ఇంటెన్సిటీ -5 పెట్టుకున్నాను. నా ఫ్రెండ్స్, మీరు అడ్జస్ట్ చేస్తూ ఉంటే మీకు పీసీలో డిఫరెంట్ తెలుస్తూ ఉంటుంది, క్వాలిటీ, క్లారిటీ, షేప్స్ ఎక్సెట్రా. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఆప్షన్ వచ్చేసి బ్యాక్ డ్రాప్ లో కూడా చాలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి, చూడండి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్ డిలీట్, దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా సెకండ్స్ లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. ఇక్కడ సైడ్ కి స్లైడ్ చేస్తే రకరకాల బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, వన్స్ చూడండి. వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి లైట్ లో కూడా సేమ్ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మీ ఫోటో ఎడిట్ చేసుకోవడానికి విజువల్స్ ని, లైట్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మీ ఫోటోని గ్లోగా మార్చుకోవచ్చు. నేనైతే ఇలా సెట్ చేస్తున్నాను. ఎక్స్పోజర్ -2, కాంట్రాస్ట్ 5, హైలైట్ 5, షాడో 16 గా సెట్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చినట్టు మీ ఫోటో సెట్ అయ్యేలా సెట్ చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కలర్. ఇక్కడ కూడా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేను ఎలా సెట్ చేసుకుంటున్నాను. సాచురేషన్ 23, వైబ్రెన్స్ -11, టెంపరేచర్ 2, టింట్ 4, సెన్సిటివిటీ కలర్ ఆరెంజ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. హ్యూ -9, సాచురేషన్ -1, బ్రైట్నెస్ 10 గా సెట్ చేసుకున్నాను. మీరు మీకు నచ్చినట్టు మీ ఫోటోకి సెట్ అయినట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఆప్షన్ వచ్చేసి హైలైట్. 3 ఆప్షన్స్ ఉన్నాయి, నేనైతే ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను. ఇంటెన్సిటీ 0, హ్యూ -11, బ్రైట్నెస్ 15. మీ పీసీకి సెట్ అయ్యేలా, మీ ఫోటో హైలైట్ అయ్యేలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఆప్షన్ వచ్చేసి ఎఫెక్ట్స్ లో కూడా చూసినట్లయితే ఇక్కడ కూడా రకరకాల ఎఫెక్ట్స్ ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. నేనైతే ఫస్ట్ లో ఉన్న ఆప్షన్ ఎవ్రీడీలో సెకండ్ ఎఫెక్ట్ ని FX1 ని సెలెక్ట్ చేసుకున్నా. చూడండి, అడ్జస్ట్ కూడా చేస్తున్నా. ఫిల్టర్ ని 60, గ్రే ని 62 పెట్టుకున్నా. రైట్ మీద క్లిక్ చేస్తున్నా. మీరు మీకు నచ్చిన ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని మీ ఫోటోకి సెట్ అయ్యేలా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఆర్ట్ స్టైల్. ఈ ఆప్షన్ లో కూడా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి, స్టైల్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ లో బేసిక్ లో ఉన్న 4th ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్. అడ్జస్ట్మెంట్ కూడా చేస్తున్నా. స్టైల్ ఇంటెన్సిటీ -31, బ్రష్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్, ఇన్ఫ్లుయెన్స్ ఆల్ని మీకు నచ్చినట్టు సెట్ చేసుకొని రైట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బార్డర్. ఈ ఆప్షన్ లో కలర్ బార్డర్డ్, షేప్ బార్డర్డ్, ఇలా రకరకాల బార్డర్లు ఉన్నాయి. మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ వైట్ ఎక్స్టెండెడ్ బార్డర్ ని సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత వచ్చేసి ఫ్రేమ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉన్నాయి, వన్స్ చూడండి. ఇక్కడ చూపిస్తున్నా లైక్ షేప్స్, సర్కిల్స్, బాక్సెస్. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. నేనైతే ఏ ఫ్రేమ్ ని సెలెక్ట్ చేసుకోవట్లేదు. మీరు మీ ఫోటోకి తగ్గట్టు మీకు నచ్చినట్టు ఏదైనా ఫ్రేమ్ ని సెలెక్ట్ చేసుకోండి, అది మీ ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్. యాప్తో ఫోటోని ఎడిటింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫోటో ఎడిటింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎడిటింగ్ కంప్లీట్ అయింది. లాస్ట్కి ఎడిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత టాప్లో రైట్ సైడ్ సేవ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సేవ్ అవుతుంది, మీ గ్యాలరీలో కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆస్క్ మీ ఇన్ కామెంట్స్.
థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.